So, hello guys, welcome to my YouTube channel, Vishwesh Programming. ఓకే ఓకే నేను లాస్ట్గా వీడియో వచ్చేసి 3 days ago పోస్ట్ చేశాను. ఓకే, ఎంతమంది అయితే చూడలేదో మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, లర్నింగ్ ఆఫ్ స్పెసిఫిసిటీ ఇన్ లైన్ స్టైల్స్ అండ్ సిఎస్ఎస్ క్యాస్కేడ్. ఓకే, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామో వెళ్ళిపోతాం. ఓకే, ఈరోజు వీడియోలో లెట్స్ బిల్డ్ ఓకే న్యూ వెబ్సైట్. ఫస్ట్ బ్యానర్ సెషన్ అనేది కన్స్ట్రక్ట్ చేద్దాం. ఐ మీన్ హోమ్ పేజ్ అనేది కన్స్ట్రక్ట్ చేద్దాం. పార్ట్ 1 పార్ట్ 2 గల నేను లీవ్ చేస్తూ ఉంటాను. మీ అందరికీ తెలిసిందే నావర్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను చెప్పాను, నా వీడియోస్లో ఉన్నాయి. ఐ మీన్ ఇక్కడ హౌ టు కన్స్ట్రక్ట్ బూట్ స్ట్రాప్ నావర్. ఓకే, 1 week అయింది. అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీడియో లింక్ కూడా. ఓకే, మీరు అందరూ దాన్ని విజిట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ స్టార్టింగ్ పేజ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళే ముందర ఒక 2 టాపిక్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్ స్ట్రాప్ కంటైనర్స్ అంటే, ఓకే, బూట్ స్ట్రాప్ కంటైనర్స్ మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు కంటైనర్ div is equal క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ ఎందుకు పెడతామంటే, మనకి ఓకే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ స్పేసింగ్ నీట్ గా అడ్జస్ట్ అవ్వడానికి బూట్ స్ట్రాప్ ఈజ్ ఈక్వల్ టు, ఐ మీన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్. క్లాస్ అనేది క్లాస్ సెలెక్టర్స్ లో ఓకే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ అని పెట్టుకుందాం. ఇక్కడ మీరు డెఫినేషన్ కూడా చూస్తే, the bootstrap class name container provides us a default left and right spacings starting from smaller devices to the better user experience. It has one fixed width for each breakpoint in bootstrap: extra small, small devices, okay, medium, large and extra large. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇది ఐ మీన్ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. దాని డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎందుకంటే నేను చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే దాని కింద నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి ఒకే టైప్ చేసి నీట్గా అయితే పెడుతున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫ్యూలిట్ కంటైనర్. ఇది కూడా బూట్ స్ట్రాప్ లో ఒక భాగమే. ఓకే, ఫ్యూలిట్ కంటైనర్ మనం ఇప్పుడు డివిజ్ ఈక్వల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ అని పెడితే ఎంత లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎంత స్పేస్ అయితే ఎక్కువ అవ్వాలో అంత స్పేస్ తీసుకుని వస్తుంది కదా. కానీ ఈ ఫ్యూలిట్ కంటైనర్లో ఏంటంటే జస్ట్ ఫ్యూలిట్ కంటైనర్ అనేది మనం పెట్టేస్తే చాలు. ఓకే, అది దానికంత కదా, అంటే ఐ మీన్ వెబ్సైట్కి ఎంత స్పేస్ అయితే కావాలో అదంటే ఓకే దానికంత అదే ఐ మీన్ అదే తీసుకుని ఉంటుందన్నమాట. ఓకే, నేను ఒకసారి డెఫినేషన్ కూడా చదివేసి వినిపిస్తాను మీకు ఈ మధ్య. ఓకే, ఈ బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్ కంటైనర్ ఫ్యూలిట్ ఈజ్ ఏ ఫుల్ విత్ కంటైనర్ spanning the entire width of the viewport. If you don't need the left and right spacings, we can use the bootstrap class name container fuelit instead of container. ఓకే, మనకి లెఫ్ట్ రైట్ స్పేసింగ్స్ లేకుండా మనం జస్ట్ బూట్ స్ట్రాప్ ఓకే మనం బూట్ స్ట్రాప్ కంటైనర్ అని పెట్టకూడదు, ఫ్యూలిట్ కంటైనర్ ఫ్యూలిట్ అని ఇక్కడ చూసారు కదా, బ్లూ కలర్ లో హైలైట్ అయి ఉంది. ఓకే, బ్లూ కంటైనర్ ఫ్యూలిట్ అని పెడితే కంటైనర్ బదులు అది ఎంత కావాలో అంత స్పేసింగ్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇంకా లేట్ చేయకుండా అయితే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోతాం. అండ్ నేను అన్ని ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్ ఖచ్చితంగా విజిట్ చేయండి. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కూడా చెప్పండి. ఓకే ఓకే కోడ్ ప్లే గ్రౌండ్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. అండ్ హెడ్ అండ్ హెడ్ మధ్యలో ఒక కంటెంట్ అయితే లోడ్ చేయాలి. కంట్రోల్ వి ఏంటి అనేది మనం కమింగ్ వీడియోస్లో కూడా నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, మనకి ఇక్కడ స్క్రిప్ట్ టైప్ అనే కంటైనర్ ఓకే ఓకే కింద ఒక ఇస్తున్నాం కదా, ప్రతి ఒక్కసారి బటన్స్ వర్క్ చేయడానికి. దీంట్లో ఎందుకు అవసరం లేదన్నమాట, ఎందుకంటే నేను జస్ట్ బ్యానర్ సెక్షనే పార్ట్ 1గా నీట్గా చేసి చూపిస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం బూట్ స్ట్రాప్ నౌబార్ అనేది తీసుకురావాలి. బూట్ స్ట్రాప్ నౌబార్ ఎలా తీసుకొస్తాం, క్రోమ్లోకి వెళ్ళి తీసుకొస్తాం. ఓకే, ఆ ప్రాసెస్ అయితే చేద్దాం స్టార్ట్. ఓకే, క్రోమ్లోకి అయితే విజిట్ చేద్దాం. అండ్ హియర్ bootstrap 4.5 and first link documentation ఇంట్లో ఓకే కాంపోనెంట్స్ యా నౌబార్ మీ అందరికీ తెలుసు ఏం తీయాలి. ఆ వీడియో నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీరు అందరూ దాన్ని విజిట్ చేయొచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, బికాస్ వీఆర్ యూజింగ్ ది క్లాస్ వీ కెన్ అవాయిడ్. ఓకే, దాని కింద ఇన్ఫర్మేషన్ అయితే మనం కాపీ చేసుకోవాలి. ఓకే, నేనైతే కాపీ చేసి అండ్ ఐ వాస్ జస్ట్ పేస్టింగ్. ఓకే, చూసారు కదా. ఓకే, పేస్ట్ అయితే చేశాను. ఇప్పుడు ఒకసారి రన్ చేయొచ్చు. ఓకే, నౌబార్ అండ్ when we click on here home, futures, pricing, detail,
ఇవన్నీ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నవబార్ అని ఉంది కదా, ప్రస్తుతానికి నేను అక్కడ లోగో అనేది యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. అవి జస్ట్ బ్యాక్ స్పేస్ చేసేస్తాను. ఇక్కడ మీకు నచ్చిన లోగోని నేను క్లౌడినరీ ఉపయోగించి ఈ ఫొటోస్ అయినా ఓకే, నేను ఆ లింక్ ఆ వీడియో కూడా చేశాను, ఎలా చేయాలి ఏంటి అనేది కూడా క్లౌడినరీ ద్వారా. ఆ వీడియోని కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. ఓకే, నేను అది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎక్కడైతే ఇమేజ్ యాడ్ చేసేద్దాం. ఇమేజ్కి ఇమేజ్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ డబుల్ కోట్స్లో అండ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను లింక్. ఓకే, లింక్ అనేది పేస్ట్ చేశాను. అండ్ దీనికి మనం రన్ కొట్టే ముందల దీన్ని అయితే అడ్జస్ట్ అయితే చేసేద్దాం. ఓకే, జస్ట్ దీనికి స్పేస్ అయితే ఇచ్చేసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో ఇమేజ్ అనేది ఒకటి. మనం దీనికి డబుల్ కోట్స్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ అనేది మనం ఇవ్వాలి. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అయితే ఇచ్చేద్దాం. డాట్, ఇది క్లాస్ సెలెక్టర్ కాబట్టి డాట్ అనేది ముఖ్యంగా పెట్టాలి. నేను దానికి విత్ అనేది 80px అనేది ఇస్తాను, వీడియో లెంత్ లేకుండా. ఓకే, అండ్ హైట్ ఇద్దాం. హైట్ వచ్చేసి ఒక 70px ఇస్తాను. లోగోకి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, మీరు అక్కడ చూస్తే లోగో అనేది ప్రొవైడ్ అయిపోయింది. అండ్ దీన్ని ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో ఎలా కనపడుతుంది ఏంటి అని కూడా చూద్దాం. ట్రాక్ చేసి ఓకే ఓకే ఓకే, ఇలా అయితే కనపడుతుంది అనమాట. క్లిక్ చేసిన కానీ హోమ్, ఫ్యూచర్స్, ప్రైజింగ్ అండ్ డిసేబుల్డ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి హోమ్, ఫ్యూచర్స్, ప్రైజింగ్ బదులు నేను ఓకే వై చూజర్స్, ఎక్స్ప్లోర్ మెనూ, డెలివరీ అండ్ పేమెంట్, ఫాలోవర్స్ అనేది నేను పెడతాను. ఓకే, ఇక్కడ హోమ్ అని ఉంది కదా, జస్ట్ నేను హోమ్ని ఒకటే బ్యాక్ స్పేస్ చేసి వై చూసర్స్, ఓకే వై చూసర్స్ అండ్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్స్ అని ఉంది కదా, ఓకే దీని బదులు నేను ఎక్స్ప్లోర్ మెనూ అని పెడతాను. ఎక్స్ప్లోర్ మెనూ అండ్ ఈ ప్రైజింగ్ బదులు నేను వ్యూ మెనూ. ఓకే, డెలివరీ అండ్ పేమెంట్ అని పెడతాను. ఒక ఫుడ్ వెబ్సైట్ కదా తయారు చేసేది. ఓకే, నాకు ప్రస్తుతానికి అయితే ఈ కింద డిసేబుల్డ్ అనేది నాకు యూజ్ లేదు, సో జస్ట్ రిమూవింగ్ ఇట్. అండ్ ఈ కింద అయితే మనం కాపీ చేసుకుందాం, Ctrl+C అండ్ ఇక్కడైతే పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ డెలివరీ అండ్ పేమెంట్ బదులు నేను వచ్చేసి ఫాలోవర్స్ అని పెడతాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం వచ్చినాయా లేదా అని. ఓకే, మనం క్లిక్ చేసిన కానీ వై చూసర్స్ అండ్ ఎక్స్ప్లోర్ మెనూ, డెలివరీ అండ్ పేమెంట్, ఫాలోవర్స్ అనేవి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనం క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇంకొక కొత్తది అయితే క్రియేట్ చేద్దాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇక్కడ క్లిక్ చేసింది కానీ వైట్ గా వస్తుంది కదా, చూసారు కదా, మనం ఇలా క్లిక్ చేసిన కానీ ఇలా వైట్ గా అయితే వస్తుంది. ఫస్ట్ ఇది బ్లాక్ వచ్చింది అండ్ ఇలా దీని మీదకి వెళ్ళి కానీ ఇలా వస్తుంది కదా, అలా కాకుండా మొత్తం బ్లాక్ గా నీట్ గా కనపడేటట్టుగా మనం అయితే పెడదాం. దీనికి ఓకే అవైతే యూజ్ చేస్తాను, ఐ మీన్ హెక్స్ కోడ్స్ అయితే యూజ్ చేస్తాను. అవి కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, చూడండి. డిస్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓకే, దీనికి వచ్చేసి nav ఐటమ్ 1 అని పెట్టేస్తాను. ఓకే ఓకే, దీన్ని నేను కాపీ చేస్తాను అండ్ ఇక్కడైతే ఇచ్చేద్దాం. ఇక్కడైతే ఓకే, జస్ట్
ఓకే. నేను వీడియోని లెంతీ చేయదలుచుకోలేదు కాబట్టి నేను ఒక విషయం అయితే మీకు క్లియర్‌గా చెప్పేస్తాను. ఇక్కడ మనం క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాం కదా! క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అనేది రాదు. ఒకసారి మీకు కావాలంటే నేను ఒకసారి ప్రయోగం చేసి చూపిస్తాను. ఓకే. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు nav item 1 అండ్ nav item 2 అండ్ nav item 3 అని నేను చేశాను. ఇక్కడ CSS లో కూడా ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసిన. ఓకే. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఎటువంటి చేంజెస్ అయితే కనపడలేదు. ఓకే. ఇలా ఎందుకు జరుగుతుందంటే క్లాస్ ఇక్కడ హాష్ ట్యాగ్ అనేది మెన్షన్ చేశారు. మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మీకు ఇంటూ సింబల్ కూడా కనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఇక్కడ ఐడి ఓకే క్లాస్ కన్నా ఐడి అనేది యూనిక్ గా ఉంటుంది. అండ్ ఐడి సెలెక్టర్ మాత్రం ఓకే ఇవన్నిటిని ఓవర్కమ్ చేసి ముందుకైతే వెళ్ళొచ్చు అనమాట ఐడి సెలెక్టర్. ఓకే. నేను ప్రతి ఒక్కటి నీట్గా డిస్క్రిప్షన్లో అయితే నీట్గా అయితే రాసి ప్రొవైడ్ చేస్తాను ఎందుకు ఏంటి అనేది. ఓకే. వీడియో అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి మళ్ళీ పెట్టుకుని చూడండి అండ్ డిస్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నా ప్రతి ఒక్క వీడియోస్లో అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్ అయితే విజిట్ చేయండి. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అని ఎందుకు పెట్టినా రాదంటే క్లాస్ కన్నా ఐడి సెలెక్టర్ అనేది యూనిక్ కాబట్టి ఓకే సో అదైతే మెన్షన్ చేయాలి. ఓకే. నేను సేమ్ nav item 1 2 3 అనేది ఇలాగే ఉంచేసి జస్ట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఐడి అని పెట్టేస్తాను. ఓకే. ఓకే ఐడి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఐడి. ఓకే. ఐడి అనేది ఇచ్చేసాను. అండ్ ఇక్కడ nav item 1 2 3 అని ఉన్నాయి కదా, దీనికైతే మనం హాష్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఓకే. హాష్ ట్యాగ్ అండ్ దీన్ని నేను కాపీ చేస్తాను. ఓకే 1 2 3 బదులు ఇక్కడ 2 అండ్ 3. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు గమనించి చేంజ్ చేయండి. ఇంతవరకే మనం దాని మీదకి వెళ్ళేసరికి వైట్గా ఓకే వచ్చి దాని మీద క్లిక్ చేసిందగానే బ్లాక్ అయితే వస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే ఫుల్ బ్లాక్ కావాలి కాబట్టి ఇవైతే నేను మెన్షన్ చేశాను అన్నమాట. ఓకే. హాష్ ట్యాగ్ 1 ఓకే మనం ఐడి సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి హాష్ ట్యాగ్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఎందుకంటే ఐడి అనేది యూనిక్. ఓకే. క్లాస్ కన్నా ఓకే టైప్ సెలెక్టర్ కన్నా ఐడి అనేది మంచి వాల్యూ, ప్రత్యేకంగా మనకు ఒక వాల్యూ అయితే ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా ఇస్తున్నాను. ఓకే. అండ్ చిన్న మార్పు ఇంకోటి అయితే చేసేద్దాం. ఇక్కడ బీజీ లైట్ అని ఉంది కదా. ఓకే. బీజీ వైట్ అని ఓకే బీజీ లైట్ అని ఉంది కదా, దీన్ని అయితే మనం బీజీ వైట్ గా మార్చుద్దాం. ఓకే. జస్ట్ చిన్నది. ఓకే. సరే కదా. ఓకే. మీరు గమనించిన మార్పు ఏంటో మీరు ఇంకొకసారి నేను చూసి చూపిస్తాను. ఓకే. మీరే కామెంట్ చేసి చెప్పండి ఏం గమనించారు ఏంటని. ఓకే. అండ్ బీజీ వైట్. ఓకే. జస్ట్ లైట్ ని కాస్త వైట్ అనేది నేను మారుస్తున్నాను. మీరు ప్రీవియస్ వీడియో దీన్ని నవంబర్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేశాను ఏంటి అనేది మీకు తెలియకపోతే ఇదైతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. జస్ట్ మీరు ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ వీడియోని జస్ట్ మీరు చూసి వస్తే సరిపోతుంది అనమాట. ఓకే. అండ్ మనం వైట్ చూసెస్ దానికి కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఉంది కాబట్టి యూ వాంట్ వీ కెన్ ప్రొవైడ్ అనమాట. మనం దీనికి కూడా ఇచ్చుకోవచ్చు. ఐడి ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఐటమ్ అనేది ఇస్తున్నాను. అలాగ కాపీ చేసుకున్నాం, కంట్రోల్-V. ఓకే. దీనికి కూడా వస్తుంది చూసారు కదా. ఓకే. అన్ని సమానంగా ఉన్నాయి కదా. ఓకే. ఇప్పుడు మనం మెయిన్ ఘట్టానికి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడైతే మనం బ్యానర్ సెక్షన్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ఓకే. నేను కింద చూపించా కదా ఇమేజ్ లో ఎలా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు దాన్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకే. కన్స్ట్రక్ట్ చేసే ముందర మనకు కొంచెం ఓకే ఇలా ఉందో కదా, దీన్ని కండెన్సేషన్ ద్వారా లేకపోతే మనం ఒక పని చేద్దాం. దీనైతే మనం కోడ్ ఫోల్డింగ్ చేసుకుందాం. ఓకే. కోడ్ ఫోల్డింగ్ అయితే చేశాను కదా. ఓకే. ఇప్పుడు ఇక్కడ div అనే కంటైనర్ ఒకటి తీసుకుందాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మీ అందరికీ తెలిసిందే కదా బీజీ కంటైనర్. వీడియో కొంచెం లెంతీ ఉన్నా మీరు ఒకసారి మీరు చూసుకోండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా కదా. ఓకే. బీజీ కంటైనర్ అని ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఓకే సిఎస్ఎస్లోకి వెళ్ళిపోదాం.
సిఎస్ఎస్లోకి వచ్చేసాం అండ్ ఇక్కడ బీజీ కంటైనర్ అని యాడ్ అయితే చేసేద్దాం. ఓకే, బీజీ కంటైనర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ మీ అందరికీ తెలిసింది, నేను ప్రీవియస్ వీడియో స్టార్టింగ్ నుంచి ఆ వీడియోస్ చూస్తున్నట్టయితే మీ అందరికీ ఇంత బాగా అవుతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్. ఓకే, అండ్ నేను డబల్ కోట్స్ మధ్యలో ఆ లింక్ అయితే నేను పేస్ట్ చేసేసాను. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అనేది ఇచ్చేద్దాం, ఎందుకంటే ఫుల్గా కవర్ అయి ఉండాలి. అండ్ హైట్ ఇచ్చేద్దాం, హైట్ వచ్చేసి ఒక 100 VH అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి ఓకే, మీరు చూస్తే ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ అయితే అయింది. చూసారు కదా, ఇమేజ్ అనేది యాడ్ అయితే అయ్యింది. ఓకే ఓకే, ఇమేజ్ యాడ్ అయిన తర్వాత మనం ఇక్కడ హెడ్డింగ్, పారాగ్రాఫ్ అండ్ 2 బటన్స్ అయితే మనం మెన్షన్ చేయాలి. ఇంకా చూపించిన వీడియో ఓకే ఇమేజ్ లాగా వీడియో లెందీ అవ్వకుండా ఫాస్ట్ అయితే చేసేద్దాం. ఓకే ఓకే, హెడ్డింగ్ వచ్చేసి ఓకే, గెట్ డెలిషియస్ ఫుడ్. ఎనీ టైం. ఓకే, ప్రొవైడ్ చేశాను అండ్ ఇక్కడ పారాగ్రాఫ్ అయితే చేసేద్దాం. పారాగ్రాఫ్ వచ్చేసి ఈట్ స్మార్ట్ అండ్ హెల్దీ. ఓకే, అండ్ బటన్ ప్రొవైడ్ చేద్దాం. ఓకే, బటన్ అనేది ఈ 2 ప్రొవైడ్ చేయాలి కాబట్టి నేను వ్యూ మోర్ ఒకటి. ఓకే, అండ్ ఫాలోవర్స్. ఓకే, ఆర్డర్ నౌ అనేది క్రియేట్ చేసి. ఓకే, ఇప్పుడు మనం సిఎస్ఎస్లో ఫైల్స్ క్రియేట్ చేసే ముందర దీనికైతే మనం క్లాస్ సెలెక్టర్స్ అనేవి వాడుతున్నాం కాబట్టి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్కి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు paragraph and class is equal to okay button and class is equal to okay button 1 అని నేనైతే ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అండ్ లేట్ చేయకుండా సిఎస్ఎస్ లో కూడా వెళ్ళిపోయి మనం అయితే అవి ఇచ్చేద్దాం. ఓకే ఓకే, హెడింగ్. ఓకే, హెడింగ్ వచ్చేసి నేను కలర్ వైట్ అనేది నాకు కావాలి. ఓకే, అండ్ ఫాంట్ ఫ్యామిలీ రోబోటోగా తీసుకుంటాను. మనం ప్రీవియస్ వీడియోస్ నుంచి మీరు చూస్తూ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట, ఎందుకంటే ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసినవి చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, అండ్ ఫాంట్ సైజ్ కూడా తీసుకుందాం. ఓకే, ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 45 px అనేది తీసుకుంటాను. ఇక్కడ మీరు చూస్తే డబల్ కోట్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ వెయిట్ వచ్చేసి 300గా తీసుకుంటాం. ఇక్కడ నెంబర్స్ ఏదో మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫాంట్ వెయిట్ ఓకే మీ అందరికీ పరిచయం అయింది బోల్డ్. ఓకే, ఇప్పుడు పారాగ్రాఫ్కి అయితే ఇచ్చేద్దాం. పారాగ్రాఫ్కి పారాగ్రాఫ్ అని ఇచ్చాం. ఓకే, అండ్ కలర్. కలర్కి వచ్చేసి నేను హెక్స్ కోడ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాను. మీ అందరికీ తెలుసు హెక్స్ కోడ్స్ ఎలా యూజ్ చేయాలి. కలర్ పిక్కర్ లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో లెంత్ అవ్వకుండా కొన్ని అయితే సెలెక్ట్ చేసుకుని జస్ట్ పుట్ ది సైడ్. సో ఈజీగా అయితే ఇలా
టైప్ చేసేస్తాను, ఆర్ఎల్స్ మనకి లేట్ అవుతుందని, వీడియో మరీ లెందీ అవ్వకుండా ఉండడానికి. జనరల్గా వచ్చేసి ఇలాంటి ఓకే ప్రోగ్రామింగ్ వీడియోస్ అన్ని లెందీ, ఓకే ఇలా 2 minute షార్ట్, ఓకే 1 minute 5 minute షార్ట్గా ఉంటే చూస్తారు. సో అంత ఫాస్ట్గా చిన్న చిన్న టాపిక్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తాను నేను ఫుల్గా. ఓకే ప్రోగ్రామింగ్ విత్ శేష్ ప్రోగ్రామింగ్, ఓకే సారీ ప్రోగ్రామింగ్ విత్ శేష్ కాబట్టి ఓకే కొంచెం డిఫరెంట్గా అయితే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను టైప్ చేస్తున్నాను. ఓకే ఫాంట్ సైజ్, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు డిస్క్రిప్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా పర్సనల్ డౌట్స్ అయితే మీరు జస్ట్ ఓకే నా ఇన్స్టాగ్రామ్ అయితే మీరు ఓకే వచ్చేయచ్చు. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 24 px అనేది నేను తీసుకుంటాను. అండ్ ఫాంట్ వెయిట్ కూడా బోల్డ్ అనేది తీసుకుంటాను. ఓకే అండ్ బటన్ కూడా పెట్టాను కదా, బటన్ లైట్ చేయకుండా నీట్గా ఓకే టైప్ అయితే చేసేస్తున్నాను. ఓకేనా, ఓకే కలర్ వైట్ అయితే తీసుకుంటాను. ఫస్ట్ బటన్ కదా, వ్యూ మోర్ ఐ థింక్ సో. ఓకే అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనం హెక్స్ కోడ్ అయితే యూజ్ చేద్దాం. మీరు ఏంటి హెక్స్ కోడ్ అనేది నేను రన్ చేస్తా కదా అప్పుడు వస్తుంది. ఓకే మీరు దాన్ని చూడొచ్చు. ఓకే అండ్ విత్ తీసుకుందాం. ఇవన్నీ నేను స్టార్టింగ్ నుంచి వీడియోస్ అయితే చేశాను, అవైతే మీరు చూడకపోతే జస్ట్ మీరు ఒకసారి విజిట్ చేయండి, అవన్నీ ఇంకా నీట్గా ఓకే అర్థమవుతుంది. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా మంచి కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. ఓకే ఇది ఒక ప్రోగ్రామింగ్ ఛానల్ అనేది మర్చిపోకండి. అండ్ నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్, అంతకు మించి వాటర్ విత్ వచ్చేసి 0 నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. అండ్ బోర్డర్ రేడియస్ తీసుకుంటాను. ఓకే బోర్డర్ రేడియస్ వచ్చేసి ఒక 8 px, అంటే ఎలా ఉండాలి దాని అవుట్లుక్. అండ్ మార్జిన్ రైట్ ఇవి కూడా నేను చెప్పాను. ఓకే మార్జిన్ రైట్ వచ్చేసి ఒక 10 px అయితే తీసుకుంటాం. అండ్ ఇంకొక బటన్ అయితే పెట్టాం కదా, ఓకే బటన్ 1 అని మనం పెట్టుకుందాం. ఓకే దానికి కూడా కలర్ అయితే మనం ప్రొవైడ్ చేసేద్దాం. డివోటీ 200. అండ్ ఇక్కడ మీకు ఇంకొక కొత్త టాపిక్ ఏంటి అంటే మనకి కంటైనర్ గురించి చెప్పాం, కంటైనర్ ఫ్లూయిడ్ గురించి చూసాం. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్ కూడా ఇవ్వబోతున్నాం, అది కొత్తటి ఇంకోటి. వెబ్సైట్ బిల్డ్ చేయడం అనేది మీకు తెలిసిందే. ఓకే అండ్ విత్ అయితే ఒక 130 px అనేది తీసుకుందాం. హైట్ వచ్చేసి ఒక 45 px. అండ్ మంచి కంటెంట్ అయితే ఇలా వస్తూ ఉంటుంది, నేను చూసారు కదా నీట్గా అయితే టైప్ చేసి చూపిస్తున్నాను. బార్డర్ స్టైల్ వచ్చేసి ఇంకోటి సాలిడ్. అండ్ బార్డర్ విత్ వచ్చేసి 1 px. ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ప్రతి ఒక్కటి చెప్పాను నీట్గా అసలు ఏంటి ప్రతి ఒక్కటి అనేది. బార్డర్ కలర్ ఇది కూడా కొత్త టాపిక్, ఎలా బార్డర్ కలర్ అని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే హ్యాష్ట్యాగ్ ఓకే అండ్ బార్డర్ రేడియస్ ఫైనల్గా. ఓకే బార్డర్ రేడియస్ వచ్చేసి మనం 8 px అయితే కన్సిడర్. ఓకే ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏంటి ఏం జరుగుతుంది అనేది. ఓకే చూసారు కదా ఏమైంది, మనం ఏదైతే టైప్ చేసామో అన్ని నీట్గా అయితే అరేంజ్ అయిపోయింది. గెట్ డెలిషియస్ ఫుడ్ ఎనీ టైమ్, ఓకే ఈట్ స్మార్ట్ అండ్ హెల్దియర్, ఆర్డర్ నౌ, వ్యూ మోర్, ఓకే హెడింగ్ పారాగ్రాఫ్ ప్రతి ఒక్కటి చూసారు కదా. జస్ట్ మీకు స్క్రీన్ అనేది పెద్దగా చేసి చూపిస్తాను. ఓకే మనం ఫస్ట్ నవబార్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం, ఆ తర్వాత వచ్చేసి బీజీ కంటైనర్ అనేది ఓకే ఈ విధంగా అయితే మనం కన్స్ట్రక్ట్ చేసి చూసాం. ఓకే
అలా క్లిక్ చేసి కానీ ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూసేది అయితే మిడిల్లోకి అయితే వచ్చేసింది. అండ్ లార్జ్ డివైస్ ఇలా ఓకే ఇలా. అండ్ మీరు ఇక్కడ టైప్ చేసి చూద్దాం, ఎక్స్ట్రా స్మాల్ ఇలా. ఓకే, అండ్ స్మాల్లో అయితే ఓకే ఇలా. అండ్ మీడియంలో అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ లార్జ్లో అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఎక్స్ట్రా లార్జ్ అయితే ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట. ఓకే, నేను ప్రస్తుతానికి ఇప్పుడు రీసెట్ చేసేస్తాను. ఓకే, అండ్ ఇది ఉంది కదా, గెట్ డెలిషియస్ ఫుడ్ అండ్ అవన్నీ ఉన్నాయి కదా, దీన్ని అయితే మనం కిందకైతే తీసుకొద్దాం. ఎలాగో ఏంటో కూడా మీ అందరికీ తెలిసిందే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొచ్చే ముందర దీనికి టీ ఫ్లెక్స్. ఓకే, మీ ఈ వీడియో ఏంటిది, ఇది కూడా బూట్ స్ట్రాప్ సంబంధించిందే. దీన్ని కూడా నేను చెప్పడం అనేది జరిగింది. ఓకే, ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడకపోతే ఓకే అది కూడా చూడండి. ఓకే, ఫ్లెక్స్ కాలం అండ్ కిందకి అనేది ఓకే ఎండ్కి అనేది రావాలి. ఓకే, ఐ మీన్ సెంటర్, సారీ. దానికి ఏంటంటే జస్టిఫై. ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో నీట్గా అయితే కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. జస్టిఫై కంటెంట్ సెంటర్ ఒకసారి ప్లే చేయండి. ఓకే, ఈ విధంగా అయితే మనకి వచ్చింది అనమాట. ఓకే ఓకే, మనకి ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే నేను చూపించిన ఇమేజ్లో అయితే సెంటర్కి ఉన్నాయి. ఓకే, దానికి ఏంటి హెచ్ సెంటర్ అని ఇవన్నీ పెట్టుకుంటాం కదా. ఓకే, అలా లేకుండా మనం ఇంకో పని అయితే చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఇంకొక div అనే కంటైనర్ అయితే తీసుకుని ఓకే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇంకొక div అనే కంటైనర్తో మనం క్లోజ్ చేయాలి ప్రస్తుతానికి. తర్వాత ఓకే టెక్స్ట్ సెంటర్ అని పెట్టేసి అండ్ ఇక్కడ ఇంకో div అయితే ఇచ్చేస్తాను. ఓకే, div అని ఇచ్చేసాను. ఓకే, ఇంటూ మార్క్ అయితే ఇంకా పోయింది కదా. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను చేసి చెప్తాను. ఈ విధంగా అయితే కనబడుతుంది. అండ్ ఇది చెప్పే కదా, కంటైనర్ అనేది యాడ్ చేసుకోవాలన్నారు. ఫస్ట్లో కంటైనర్ అని చూపించారు. అసలు అది ఎక్కడ యాడ్ చేసుకోవాలి ఏంటి అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. నేను అది కూడా చెప్తాను. ఓకే, అసలు ఎక్కడ యాడ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ క్లోజ్ చేసాం కదా, ఇక్కడ ట్యాగ్. ఓకే, నావ్ది దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ దీని తర్వాత ఓకే దానికన్నా ముందర ఇక్కడ మనం ఇంకొక డ్యూ క్లోజ్, ఇక్కడ ఇంకో డ్యూ యాడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎంటాగ్ అయితే క్రియేట్ చేసేద్దాం. సో ఇప్పుడు దీని తర్వాత మనం నెక్స్ట్ కొట్టేసి ఇక్కడ ఒక డ్యూ అయితే తీసుకుందాం. అండ్ దీనికి వచ్చేసి క్లాస్ ఈజ్ ఈక్వల్, దీనికి ఎటువంటి సిఎస్ఎస్ ఫైల్ అయితే మనం క్రియేట్ చేయక్కర్లేదు. ఓకే ఓకే, ఇక్కడ మనం కంటైనర్ అయితే తీసుకుందాం. ఎందుకో ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పగలరా? ఎందుకంటే చూపిస్తాను చూడండి. మనం ఇలా ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు అయితే మనకి ఈ విధంగా అయితే నీట్గా అయితే వస్తుంది కదా. ఓకే, నీట్గా ఐ మీన్ స్పేసింగ్స్ అనేవి నీట్గా ఆక్యుపై అయ్యింది. ఓకే, ఇందాడైతే మీరు కంటైనర్ అనేది తీసి చూపిస్తే జస్ట్ ఐ విల్ రిమూవ్ ఇట్. రైట్, కంట్రోల్ సి జస్ట్ నేను కాపీ చేస్తున్నాను. ఓకే, రిమూవ్ అయితే చేశాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఇలా స్ట్రెచ్ చేస్తే ఇక్కడ ఇమేజ్ అనేది ఫుట్ మంచ్ అనే ఇమేజ్ అనేది సేమ్ దానికి స్టిక్ అయిపోయింది కదా. ఐ మీన్ బార్డర్స్కి అయితే ఉంది కదా. ఈ కంటైనర్ యాడ్ చేస్తే మనకి కట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనేది మనకి స్పేసింగ్స్ అనేవి వస్తాయి. ఓకే, కంటైనర్ అనేది ఇక్కడ యాడ్ చేసేద్దాం. కంట్రోల్ వి అని పెట్టేసి నేను కంట్రోల్ యాడ్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, స్పేసింగ్ అయితే వచ్చేసింది. కంటైనర్ యాడ్ చేస్తే మనకి స్పేసింగ్స్ అయితే వస్తాయి. ఓకే ఓకే, ఇప్పుడు మనం సెట్టింగ్స్లో ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ ఎక్స్ట్రా స్మాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఓపెన్ అవుతుందని ఒకసారి చెక్ చేసేద్దాం. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ స్మాల్ డివైజెస్లో చూద్దాం. స్మాల్ డివైజెస్లో అయితే ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీడియం డివైజెస్ చూద్దాం. ఓకే, మీడియం అయితే ఇలా వస్తుంది. అండ్ లార్జ్. ఓకే, మీరు ఇక్కడ లార్జ్లో గమనించినట్టయితే వైట్ చూసర్స్ ఇవన్నీ మనకి ఓకే లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. నాకు దీనికి ఓకే మీ అందరికి ఇంకోటి కూడా నేర్పించాను. లెఫ్ట్ సైడ్ కావాలంటే ఒక రకంగా పెట్టాలి, రైట్ సైడ్ కావాలంటే ఓకే ఒక రకంగా పెట్టాలి, అండ్ మధ్యలో కావాలంటే ఒక రకంగా అయితే మనం పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఓకే, ఏంటంటే ఇక్కడ డివ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నావ్ బార్ నావ్ అని ఉంది కదా, 19th లైన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను
ఎం ఆటో అంటే మిడిల్. ఇది కూడా నేను ఇంతకుముందు నావబార్ నేను వీడియో ఒక డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను నావబార్ది నేను చేసిన వీడియో. అది మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు ఇంకా ఏంటి అసలు ఏం చేశాను అనేది అర్థమవుతుంది. ఒకవేళ వీడియోలో కట్ అయిపోయి ఉంటే ఇవే ఆటో అని పెడితే మనం ఇవైతే మిడిల్ లోకి అయితే వచ్చేస్తుంది. ఓకే, క్లిక్ చేస్తున్నాను, చూసారు కదా మిడిల్ లోకి అయితే మనకి ఇలా ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్ లో అయితే చూద్దాం. ఓకే, ఎక్స్ట్రా లార్జ్ డివైస్. ఓకే, ఎక్స్ట్రా లార్జ్ లో కూడా మిడిల్ లోకి అయితే వస్తుంది. అండ్ లార్జ్ డివైసెస్ లో కూడా చూద్దాం. లార్జ్ డివైసెస్ లో కూడా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఓకే ఓకే, మనకి ఇక్కడ హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫిక్ కూడా కొంచెం మార్జిన్ బాటమ్ స్పేస్ అయితే మనకి రిక్వైర్ అవుతుంది కాబట్టి దానికి నేను ఓకే జస్ట్ క్లాస్ ఇంకొక సిఎస్ఎస్ ఫైల్ ఏదైతే నేను ఏమీ క్రియేట్ చేయట్లేదు. ఓకే ఓకే, మనం ఇంకొకటి అయితే చూసేద్దాం. అండ్ హెడ్డింగ్ కి పారాగ్రాఫ్ కి అయితే మనకి మార్జిన్ బాటమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేద్దాం. ఓకే, మార్జిన్ బాటమ్ ప్రొవైడ్ చేయడానికి మనం ఎటువంటి సిఎస్ఎస్ ఫైల్ అయితే క్రియేట్ చేయక్కర్లేదు. హెడ్డింగ్ లోనే ఓకే ఎంబీ మార్జిన్ బాటమ్ 3. ఓకే, నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ లో కాల్ అండ్ స్మాల్ డివైసెస్ కి ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి ఎస్ఎం అని, మీడియం డివైసెస్ కి అయితే ఎండి అని, లార్జ్ డివైసెస్ కి అయితే ఎల్జీ అని, అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్ కి అయితే ఎక్సెల్ అని ప్రొవైడ్ చేయాలని చూసాం కదా. ఓకే, ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా నేను ఆ వీడియోలో కూడా ఆ వీడియోది కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మార్జిన్ బాటమ్ 3 అనేది మనం హెడ్డింగ్ కి మనం ఫస్ట్ ప్రొవైడ్ చేసాం. ఓకే, అండ్ ఈ పారాగ్రాఫ్ కూడా మార్జిన్ బాటమ్ 4. పారాగ్రాఫ్ కాబట్టి కొంచెం పెద్దగా ఉండాలి కాబట్టి మార్జిన్ బాటమ్ 4 అనేది క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ఓకే దాంట్లోనే ఎన్ని వాల్యూస్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇది ఒక క్లాస్ సెలెక్టర్. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెట్ చేసి చూపిస్తాను, అన్నిట్లో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, రీసెట్ చేశాను అండ్ ఐఎమ్ గోనా ఇంక్రీజ్ ది స్క్రీన్. ఓకే, మనకి ఈ విధంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యానర్ సెషన్ పేజ్ 1 ఓకే పార్ట్ 1 అనేది కన్స్ట్రక్ట్ అయితే అయిపోయింది. ఓకే, చాలా సింపుల్ గా ఉంది కదా. ఓకే, క్లిక్ చేసింగానే బూట్ స్ట్రాప్ మీద క్లిక్ చేసింగానే వైట్ చూసర్ ఎక్స్ప్లోర్ మెనూ డెలివరీ అండ్ పేమెంట్ ఫాలోవర్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. మనం నెక్స్ట్ వీడియోస్ లో ఏం చేస్తామంటే వైట్ చూసర్ క్లిక్ చేసింగానే కింద సెక్షన్కి వెళ్తాం, ఎక్స్ప్లోర్ మెనూ క్లిక్ చేసింగానే దానికి సంబంధించిన ట్యాబ్కి అయితే అది వెళ్తాం. అవన్నీ మనం చూద్దాం, కన్స్ట్రక్ట్ చేద్దాం నీట్ గా. ఓకే, వ్యూ మోర్ అండ్ బటన్ కూడా ట్రాన్స్పరెంట్ అని ఓకే ఎలా కనపడాలి. ఓకే, కొన్ని వీడియో వాల్యూస్ అయితే మనం చూసాం. ఈ వీడియో ఇంకొకసారి అర్థం కాకపోతే మీరు ఒకసారి బ్యాక్ సైడ్ పెట్టుకుని సిఎస్ఎస్ లో ఏమైతే నేను చేశానో అదంతా చూడండి. డిస్క్రిప్షన్ లో అయితే ఖచ్చితంగా నీట్ గా టెక్స్ట్ చేసి నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇట్స్ వెరీ సింపుల్ గా. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఓకే నేను ఎన్లార్జ్ చేశాను కదా స్క్రీన్. ఫస్ట్ మనం దీన్ని ఒక ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ లో ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. ఓకే, ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ లో అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకే, చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ డివైజెస్ లో చూద్దాం. స్మాల్ డివైజెస్ లో ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ మీడియం డివైజెస్ చూద్దాం. ఓకే, మీడియం డివైజెస్ లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ లార్జ్ డివైజెస్ చూద్దాం. ఓకే, లార్జ్ డివైజెస్ మీకు ఏం ఫాస్ట్ వెళ్ళిపోతుంది. మీరు జస్ట్ ఓకే వీడియో పాజ్ చేసుకునేదా చూడొచ్చు, వీడియో లెంది అనేది రాకుండా మళ్ళీ. ఓకే, ఒక 1 అవర్ అలా వచ్చేసిందంటే ఏంటి 1 అవర్ కోడింగ్ చేసాం అన్నట్టు. ఓకే, నేను సింపుల్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంది. అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ లో అయితే చూద్దాం. ఓకే, ఎక్స్ట్రా లార్జ్ లో ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలోకి వచ్చినాయి కదా ఎం ఆటో అని పెట్టా కాబట్టి ఇవన్నీ మధ్యలోకి అయితే వచ్చింది. ఓకే, నేను ప్రస్తుతానికి రీసెట్ అయితే చేసేస్తాను. వీడియో అయితే అంతే గైస్. మనం ఫస్ట్ ఓకే వెబ్సైట్ పేజ్ అనేది క్రియేట్ చేస్తాం. ఇట్స్ ప్యానల్ సెషన్. ఓకే, ప్రోగ్రామింగ్ విత్ విశ్వేష్. ఓకే, బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ పార్ట్ 2 లో చెప్పా కదా దీన్ని క్లిక్ చేసిన కానీ సెకండ్ దానికి థర్డ్ కానీ ఓకే దానికి అంత ట్యాబ్స్ అనేవి ఎలా వెళ్తాయి అనేది కూడా మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో అయితే చూసేద్దాం. అండ్ వీటి గురించి కూడా ఓకే దీన్ని మనం కోడ్ అయితే ఫోల్డింగ్ ఎలా అయితే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీనికి కూడా అంతే ఫోల్డ్ అయితే ఓకే కోడ్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని సేవ్ చేసేస్తాం. ఓకే, ఫైల్ నేమ్ ఓకే మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఓకే మీ ఇష్టం. ఓకే, మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, సేవ్ అయితే అయిపోయింది. ఓకే, సెకండ్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా నేను నీట్గా వీడియో చేస్తాను. ఇది జస్ట్ పార్ట్ 1 అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ డిస్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా చూడటం మాత్రం మర్చిపోకండి. ఓకే, వాల్యుబుల్ అనమాట. డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కటి నీట్గా మెన్షన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ.